తెలంగాణ బీజేపీ నాయకుల దృష్టి మెగాస్టార్ చిరంజీవి మీద పడినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ఆహ్వానిస్తే చిరంజీవి పార్టీలోకి వస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ చెప్పారు. బీజేపీలోకి ఎవరైనా వస్తారంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారన్నారు. అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీకి సంబంధాలున్నాయన్నారు. కొందరు పార్టీలో చేరి మంత్రులు కూడా అయ్యారని, కొందరు మాత్రం పార్టీకి ప్రచారం చేశారని గుర్తు చేశారు. మిగతా వారి సంగతేమో కానీ చిరంజీవి మాత్రం పిలిచినా బీజేపీలో చేరే అవకాశాలు లేవని ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. చిరంజీవిపై బీజేపీ ఆశలు పెట్టుకుందని ఇటీవల చాలాసార్లు అనేక ఘటనలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయాలకు అతీతమైన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటే ఆ కార్యక్రమంలో పాల్గొనే అతిథుల జాబితాలో చిరంజీవి ఖచ్చితంగా ఉంటున్నారు. కేంద్రం నుంచి పలు గౌరవాలు అందుకుంటోన్న చిరంజీవి బీజేపీ నేతల ఇళ్లలో శుభకార్యాలకు హాజరవుతున్నారు. చిరంజీవిపై బీజేపీ అభిమానం చూపటం చాలాసార్లు జరిగింది. చిరంజీవి అంగీకరిస్తే ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాలపై చిరంజీవికి విరక్తి పుట్టేసింది. తాను వచ్చే ప్రశ్నే లేదంటున్నారు. గతంలో అనురాగ్ ఠాకూర్ ఈ అంశంపై నేరుగానే చిరంజీవిని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అడిగినా సరే చిరంజీవి అదే చెప్పారు. అయినా బీజేపీ అభిమానంలో ఏమాత్రం మార్పు లేదు. గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని తన ఇంటికి పిలిచి భోజనం స్వయంగా వడ్డించి పంపిన తర్వాత చిరంజీవికి రాజ్యసభ సీట్ ఇస్తున్నట్లుగా ప్రచారం చేశారు. అయితే చిరంజీవి మాత్రం అలాంటి అవకాశాలు లేవని కొట్టిపాడేశారు. తర్వాత వైసీపీ నుంచి చిరంజీవికి అలాంటి గౌరవం రాలేదు. అదే సమయంలో బీజేపీ నుంచి రాజ్యసభ ఆఫర్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. రాష్ట్రపతి నామినేట్ చేయాల్సిన సభ్యుల కోటాలో చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని చెప్పుకున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి తాను పిలిస్తే వస్తారని చెప్పుకున్నారు. కొద్ది రోజుల కిందట రాష్ట్రపతి కోటాలో చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలను సంపాదించిన వారిని ఈ కోటాలో రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజమౌళి తండ్రి సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను అలాగే నామినేట్ చేశారు. ఈసారి ఛాన్స్ ఇస్తే సినీ రంగం నుంచి చిరంజీవికి మించిన చాయిస్ ఉండదని భావిస్తున్నారు. చిరంజీవికి ఉన్న ప్రజాకర్షణ గురించి చెప్పాల్సిన పని లేదు. సెల్ఫ్ మేడ్ మెగాస్టార్ ఆయనకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవికి అత్యున్నత గౌరవం ఇవ్వటం ద్వారా వారిని ఆకట్టుకోవాలని రాజకీయ నేతల ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో చిరంజీవి దూరమయ్యారు. అలాగని బీజేపీతో దగ్గరగా లేరు. కానీ ఆయనకు బీజేపీతో శత్రుత్వం కూడా లేదు. చిరంజీవిని బీజేపీ గౌరవిస్తోంది. ఆ గౌరవాన్ని చిరంజీవి కాదనలేరు. బీజేపీ వ్యూహాల వెనక రాజకీయం ఉండవచ్చు, కానీ చిరంజీవి మాత్రం ఎప్పటికప్పుడు అదంతా రాజకీయం కాదని సంకేతాలు ఇస్తున్నారు. దాంతో ఆయా రాజకీయ పార్టీల క్రెడిట్ గేమ్స్ సక్సెస్ కావటం లేదు. చిరంజీవి మాత్రం పొలిటికల్ గ్రౌండ్ ను సోదరుడు పవన్ కు అప్పగించారు. పరోక్షంగా ఆయన పవన్ కే మద్దతుగా ఉంటున్నారు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న సంకేతాలు మాత్రం ఇవ్వటం లేదు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఆయన సోదరుడు పవన్ వీక్ అవుతారు. అయినా కిషన్ రెడ్డి గాల్లో రాయి వేసే ప్రయత్నం చేశారు. మరి చిరంజీవి ఏమైనా స్పందిస్తారా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.